ధ్యానం చేస్తున్నాం, ఒక్కొక్కసారి హయ్యర్ వైబ్రేషన్లో ఉంటాం. ధ్యానం సరిగా లేనప్పుడు తక్కువ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తుంటాం, అప్పుడప్పుడు సహజంగా జరుగుతుంది. ఇంట్లో కుటుంబ పరిస్థితులన్నీ బాగుంటే ఒక ఎనర్జీతో ఉంటాం, బాగులేనప్పుడు ఇంకొక ఎనర్జీలో ఉంటాం. మీరు చేసే జర్నీ చాలా డిఫికల్ట్ జర్నీ. అన్నీ బాగుంటేనే చాలా అతలాకుతలం అయిపోతూ ఉంటారు మనుషులు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, నాకు ఒక ఆఫీస్ ఉంది, నాకు సర్టన్ శాలరీ ఉంది, నాకు ఇల్లు ఉంది, నాతో మనుషులు ఉన్నారు, నాకు కార్ ఉంది, నాకు సేఫ్టీ ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా కానీ ఒక్కొక్కసారి డౌన్ అవుతూ ఉంటాం. మీ దగ్గర ఏమీ లేవు, కారు ఉందా లేదు, ఇల్లు ఉందా లేదు, డబ్బు ఉందా లేదు, మీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారంటే అది లేదు. ఏమీ లేకోకుండా మీరు చేసేటువంటి జర్నీ కూడా ఒకసారి సంచార జాతుల వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మీ జీవితం అంతా చూస్తే తిరుగుతూనే ఉన్నారు. ఈ జర్నీలో ఇంత డిఫికల్టీస్ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో అరే ఎందుకురా నాయనా నేను ఇన్ని బాధలు అనుభవిస్తున్నాను అని మీకు ఏ రోజు అనిపించలేదా? ఆవగింజంత విశ్వాసం ఉంటే మహాపర్వతాలనే కదిలించవచ్చు అన్నారు. నాకు ఆవగింజంత విశ్వాసం లేదు, కొండంత విశ్వాసం ఉంది. ఎందుకు జరగదు, ఎవడాపగలడు? నేను తీసుకున్న నా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంతా అవలా ఎక్స్పీరియన్సా? ఆడెవడో చెప్తే బెదిరిపోయారు రాకవా? లైఫ్ ఎంతసేపు ఉంటుంది? నాకు నీ చదువుకున్న రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. నాకు సార్ దగ్గర ఉన్నప్పుడు, ఆ మేడ మీద ఉన్నప్పుడు, ఇదే అంబర్పేటలో ఉన్నప్పుడు నువ్వు అప్పటి నుంచి నాకు గుర్తున్నావు. ఇంత పెద్దోడు అయిపోయాడా, పిఎంసి డైరెక్టర్ అయిపోయాడా అనేది నా కళ్ళు నమ్మలేకపోతున్నాయి. ఇంకొన్ని రోజుల్లో అయిపోయేది. కట్ చేస్తే 35 సంవత్సరాల వరకు కెరీర్ సెట్టింగ్లో ఉంటారు. 35 నుంచి 50 లోపల కెరీర్ ఫిక్స్ చేయడానికి ఉంటారు. 50 నుంచి 60కి రిటైర్మెంట్ అయిపోయిందని ఉంటారు. ఇంకేముందబ్బా జీవితం, చిన్న జీవితం. పెద్ద మనసుతో చూస్తే ఈ క్షణం రేపుడికి నా పరిస్థితి ఎలా ఉంటుందంటే, రేపు చచ్చిపోతాను, ఈరోజు ఏదో మంచి పని చేసి చచ్చిపోవాలి, రేపు లేదు నాకు. నా దగ్గర ఉన్నది 6 నెలలకు సరిపడే ఆస్తి మాత్రం ఉంటుంది, దాంట్లో ఎక్కడా తగ్గను. నా కొడుకు రూపాయి ఆస్తి పెట్టను. ఎందుకు పెట్టాలి? నేను దేవుడని నమ్ముతున్నప్పుడు ఆడు దేవుడు ఆడు నాకు పుట్టినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇదే ఎక్స్పీరియన్స్లో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నాకు పత్రి గారు గుజరాత్ ప్రాజెక్ట్ అప్ చెప్పారు. గుజరాత్ ప్రాజెక్ట్ అప్ చెప్పినప్పుడు, గుజరాత్ ప్రాజెక్ట్ అయిపోయినప్పుడు అక్కడ సూరత్లో ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక ఇంట్లో పిరమిడ్ కట్టాం, డాక్టర్ నర్సయ్య గారని. పిరమిడ్ కట్టినప్పుడు అక్కడ ఒక మార్కండేయ స్వామి విగ్రహం పెట్టమన్నారు వాళ్ళకి. వాళ్ళు ఏమన్నారంటే, మార్కండేయ స్వామి విగ్రహం తయారు చేయడం కోసం ఒక విగ్రహాలు తయారు చేసేవాడి దగ్గరికి వెళ్ళి, సార్ మా గురువుగారు చెప్పారు మార్కండేయ స్వామి విగ్రహం తయారు చేయండి అన్నాడు. ఆడేడు చేసాడు, ఆ మార్కండేయ స్వామి విగ్రహం తయారు చేసిన తర్వాత ఆడెప్పటికీ ఇవ్వట్లేదు. ఆ విగ్రహం నుంచి ఆడికి మాటలు వినిపించాయట. వచ్చి నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపించు, నువ్వెందుకు నీ దగ్గర పెట్టుకున్నావు అన్నప్పుడు ఆ మాటలు వినిపించిన వెంటనే ఇమ్మీడియట్లీగా ఇది నా దగ్గర ఉంటే మహాపాపం అయిపోతుంది, ఈ విగ్రహం మాట్లాడడం ఏంటని ఫీలింగ్ కలది. లేచిన వెంటనే డబ్బులు కూడా తీసుకెళ్ళకుండా, డాక్టర్ సాబ్ मुझे पैसा मत दो, ये आपका पास रखो, ये बहुत ही बढ़िया बन गया, मैं सच बता रहा हूँ. హిందీలో చెప్తున్నాడు, నేను నిజం చెప్తున్నాను, ఈ దీంట్లోంచి ఏదో మహిమ ఉంది బాబు, ఇది ఎవరు చేయించారు ఏం చేయించారు నాకు తెలియదు, ఇది నీకే బాబు, నాకు డబ్బులు ఇవ్వద్దు బాబు, డబ్బులు ఇస్తే నేను ఒప్పుకోనని చెప్పినాడు. ఓకే. అది అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి అడిగారు నన్ను. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది, నా లైఫ్లో గుర్తుండిపోయే ఆ ఎక్స్పీరియన్స్. అది వాళ్ళకి సార్ పత్రి సార్ పరిచయం చేసిందే మీరు, పత్రి సార్ ఎవరో మాకు తెలియదు, ఇప్పుడు ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, ఈ విగ్రహం ఇనాగ్రేషన్ చేసేయండి. బాబు ఇది నేను చేయను, ఆయన చెప్పారు, ఆయనే చూసుకుంటారు, నన్ను అడగండి. మనది మీరు ఇప్పుడు విగ్రహారాధన లేదంటారు, ఇవన్నీ ఏమిటంటారు, ఇవన్నీ వద్దు, ఆయన చెప్పింది చేయడమే నాకు అది మంచిగా చెడా, తప్ప ఉప్ప పాపం పుణ్యం నాకు తెలియదు. మై బాస్ ఏం చెప్తే చేయడం అని జరగల. విగ్రహానికి మొత్తం తీసుకొచ్చాము. అక్కడ అందరూ ధ్యానం చేస్తుంటే నలుగురికి పత్రిసారి యాస్ట్రల్గా వచ్చి, బుద్ధి లేదా, నేను అంత కంగారు అయింది, అంత తొందర అయింది, వచ్చే వరకు ఉండరాదా అనే ఒకే ఒక ఆ పక్క తెలంగాణ వాళ్ళు, ఆ సూరత్లో ఉన్న పీపుల్, సార్కి ఆ తెలంగాణ స్లాట్లో సార్ కొట్టినంత పని చేసినాడు సార్ అని అలా హార్ట్ఫుల్గా చెప్పే విధానం ఐఎమ్ రియల్లీ వండర్. అదేంది, సార్ వచ్చారు, ఒక చిన్న పిరమిడ్, ఒక 18x18 20x20 పిరమిడ్. అది ఆ పిరమిడ్లో ఇది చేసినప్పుడు అక్కడ కూర్చోపెట్టి ఆ లోపల రాగానే చీకటిగా కరెంట్ పోయింది. అది
సార్ వచ్చారు. ఆ విగ్రహానికి జనరల్గా మనం ఎలా చేస్తాం, దాని మీద ఒక గుడ్డ కప్పారు, ఏదో అక్షంతలు పసుపు అది అలా పెట్టుకున్నారు. ఆ గుడ్డ తీయాలి, దీపం వెలిగించాలి, చిన్న ఒత్తి వెలిగించి అది ఆ గుడ్డ పైకి లాగాలి. అప్పుడే కరెంట్ పోయింది. అందరినీ లోపల రమ్మన్నారు. లోపల రమ్మని ఒక్కళ్ళు కూడా ఉండలేదు. నిలబడిపోయినా సరే ఒకరి మీద ఒకరు ఎక్కారండి, ఒక్కరు కూడా బయట ఉండద్దు, లోపల రప్పించారు. ఇంచుమించు ఒక 100-150 మంది దాని లోపలికి బాగా ఇరికించి నిలబెట్టారు. నిలబెట్టి అందరూ కూర్చున్నారు, నిలబడ్డారు. మొత్తానికి ఎక్కడ ఆగలేదు. మన పాసెంజర్ ట్రైన్లో జనాలు కూర్చున్నట్లు ఉన్నారు అక్కడ. అప్పుడు టక్కమని అది తీసి ఓం శ్రీ మార్కండేయ నమః అని చెప్పి గట్టిగా అరిచారు సార్. అడిగేసరికల్లా నేను ఇక్కడ ఏం జరుగుతుందని చూసిన వాళ్ళకి, కళ్ళు మూసుకున్న వాళ్ళకి ఒకటి పెద్ద లైట్నింగ్, ఒక మెరుపు వచ్చి మార్కండేయ స్వామి వచ్చారు. ఓకే, మార్కండేయుడు, భక్త మార్కండేయుడు వచ్చి వీళ్ళందరినీ కూడా ఆనందపడుతున్నాడు. ఈ మార్కండేయ సమాజం అంతా కూడా ఈ భూమి మీదకి వస్త్రం తీసుకొచ్చి పద్మశాలి వంశీయులందరికీ కూడా ఇలాంటి చోట్లకు వచ్చి మీకు ఆరోగ్యాలు ఇవ్వడానికి ఇది ఒక ఆరోగ్యధామంగా ఉంటుంది, మీ కర్మలు మీరు చేయండి అని చక్కని మెసేజ్ తోడు. విగ్రహం అనేది నిగ్రహానికి నింది, మూర్తి అనేది స్ఫూర్తికి నాంది. భక్త మార్కండేయుని విగ్రహాన్ని చూసి ఆయనలాగా ఆ యొక్క ఇన్స్పిరేషన్ కోసమే మనం ఆ యొక్క మూర్తిని పెడతాం. అందుకని ఆ యొక్క మార్కండేయుడు మూర్తిని పెట్టామంటే ఆయనలాగా మనం తయారవ్వాలి. ఆయనలో ఉన్నంత భక్తి 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఆ చిన్న వయసులోనే అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆ డెడికేషన్ సార్లోకి ఏమైందో నాకు తెలియదు. నా భార్య అక్కడే ఉంది, సార్ కోసం ఏవో కావాల్సిన వండుతుంది. వస్తున్నప్పుడు ఇల్రా చెప్తాను పక్కన పిలిచి పెట్టుకున్నాడు. అన్నం ఏముందంటే అన్నీ పెట్టమన్నాడు సార్. సార్ అక్కడ పెట్టేస్తే అన్నీ పెట్టి నాకంటే అన్నీ సార్ పెట్టుకుని తినేసాడు. చిన్న వంటిల్లు అది, అట్లా స్లమ్ ఏరియాలోని చిన్న వంటిల్లు అనేది, ఒక పొయ్య 2 గిన్నెలు ఒక మనిషి వెళ్ళి వచ్చినట్లు ఉంటుంది. అక్కడ కూర్చుని సారు భోజనం అంతా తిని బట్ట వేసుకుని కూర్చుని తిని నవ్వులు కేకలతో ఆనందంతో వస్తున్నప్పుడు ఈజ్ ఏ మార్కండేయ సోల్స్ ఒకసారి ఇన్వైట్ చేసుకున్నాను. అది చేసుకుని సబిత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఆ పక్కనే ఉందని నిలబెట్టి సార్తో పాటు దింపడానికి, సార్ ట్రైన్ దింపడానికి 100 మంది వెళ్ళేవారు. వెనకాతల తీసుకురావాలంటే 100 మంది వచ్చేవారు. ఒక పెద్ద బెటాలియన్లో ఉండేది సార్తో పాటు రావడానికి. సార్ వస్తుందంటే మేళ తాళాలతో భజంత్రీలతో పెద్ద హంగామా ఉంటుండేది. అక్కడికి సార్ని తీసుకెళ్తుంటే సార్ని ట్రైన్ ఎక్కించాము అని చెప్పేసి దిగేసారు కదా, సార్ ఏం చేసేవారు, వెనక్కి నుంచి దిగిపోయేవారు మళ్ళీ కిందకి వచ్చి. ఇదేంటి వెళ్ళిపోయారు కదా అని సార్ అనుకుంటే సార్ వెనకాల నుంచి కనబడుతున్నారు. 40 స్పీడ్లో ఉన్నప్పుడు సార్ పరిగెత్తు ఎక్కుతున్నప్పుడు ఆ ఎనర్జీ, ఆ లోపల ఉన్న ఆ స్టెమ్ క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేసాం. సార్ అక్కడ అహ్మదాబాద్ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఏంటి విషయాలు అన్నారు చెప్పలేదు. నేను అక్కడ పనులు చూసుకుని సార్ని తీసుకోవడానికి వెళ్ళాను అనమాట. సార్ నన్ను అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి, సూరత్ నుంచి, నీ పని అయిపోయిందా అని వెళ్ళిపోవాలి అని. సార్ మీరేం పని, నేను ఇప్పుడు చెప్పనా, నాకు నచ్చినప్పుడు చెప్తాను. నువ్వు నన్ను అడుగుతావేంటి, నువ్వు నన్ను ప్రశ్నిస్తావేంటి, నేను ఇప్పుడు చెప్పాలి, నాకు తెలుసు, నువ్వేం నన్ను చెప్పుకోవాలి. సార్తో ఏంటి మనకి ఎక్కడికి ఇక్కడ ఉండాలా వెళ్ళాలా, ఏమీ చెప్పరు ఏం చేయరని చెప్పి నా లోపల నేనే విసుక్కుంటున్నాను. నాకేంటి ఈ కర్మ అనే టైప్లో విసుక్కుంటున్నాను. అయిపోయింది. సార్ నేను వచ్చి ఫ్లైట్లో ఎక్కించిస్తాను. వస్తున్నప్పుడు ముందు రోజు మా మిస్సెస్ ఫోన్ చేసింది. ఈ ప్రోగ్రామ్కి పిరమిడ్కి కొంచెం దూరంలో ఉంటుంది. ఫోన్ చేసి బావా వాంతులు విపరీతంగా అయిపోతున్నాయి, కాళ్ళు చేతులు తేలిపోతున్నాయి, ఓ పని చెయ్యు, సార్ ఆ పిరమిడ్లోకి వెళ్ళి పడుకో, నేను నర్సయ్య గారికి చెప్తానంటే వెళ్ళింది. ఇంక నేనేమి తినక ఆ పిరమిడ్లో పడుకున్నాను. ఆయన వచ్చి ఏంటి ఇలా పడిపోయింది, ఇలా ఉంది, వాళ్ళకి ఏదో సంథింగ్ డౌట్ వచ్చి మేడం యూరిన్ చేసిన పట్టుకురా అని చెప్పేసి ఆ డాక్టర్ గారు అడిగారట. అది తీసుకుని వచ్చి ఆ యూరిన్ టెస్ట్ చేశారు. యూరిన్ టెస్ట్ చేసిన తర్వాత మా మిసెస్కి చెప్పలేదు, ఆయన గురువు నేను, మనం ఆ ఉద్దేశంతో చెప్పలేదు. సబితా మేడం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సార్ అనేసరికల్లా ఇప్పుడు వరకు నా 11 ఇయర్స్ అయిపోయింది, నాకు పిల్లలన్న ఆలోచన లేరు, పిల్లలు పుడతారని ధ్యాసే లేదు. సడన్గా ఏంటి ఏం జరుగుతుంది అనే ఫీలింగ్ కలగడంతో 5 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది. సబిత్కోండి నేను మాట్లాడతాను చెప్తానంటే వాళ్ళ మిసెస్కి ఫోన్ చేస్తే ఏంటి మేడం ఎక్కడున్నారంటే, సార్ మేడం పడుకున్నారు సార్, నేను ధ్యానంలో కూర్చున్నాను సార్,
కూర్చున్న తర్వాత ఆ విగ్రహం నుంచి ఒక అలాగా దీపంలాగా ఎగిరింది సార్. మేడంలో దిగింది సార్. మార్కండేయ స్వామి వస్తున్నాడు సార్ మన ఇంటికి, ఓకే. మార్కండేయ స్వామి వస్తున్నాడు సార్ అని చెప్పిన వెంటనే నేను అనుకున్నాను, స్వామి ఇప్పుడు నేను నా కెరియర్ జీవితం లేదు, నీకేం నేను మంచి ఉద్యోగం చేయించలేను, మంచి చదువు చదివించలేను, నీకు మార్గం నేను చూపించలేను, నా లైఫ్ ఆ కెరియర్ లైఫ్ నుంచి స్పిరిచువల్ లైఫ్లోకి వచ్చాను, ఇప్పుడు నీ గురించి ఫిక్స్డ్ డిపాజిట్లు సెపరేట్గా నేనేమి చేయలేను అన్నప్పుడు, నీ పని నువ్వు చేసుకోవా, నువ్వు నాకు చెప్పొచ్చాడు వేటి అన్నాడు. ఇంతకీ మీరెవరు స్వామి అన్న. నేను నీ గురువుని అన్నాను. నాకు నువ్వు అన్నావే గత జన్మలో ఎవరని, నా మార్కండేయ స్వామి గురువుగా. దట్ ఈస్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు మా ఇంట్లో అందరూ 11 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ అయింది, నువ్వు ఊర్లోని ఊరు వచ్చి కన్సీవ్ అంతా ఇక్కడ అవ్వాలని. నేను ఈడు మూమెంట్లో వచ్చాడు, ఇది మూమెంట్లోనే డెలివరీ అవ్వాలి, నేను ఇంటికి తీసుకురాను. పాపం రోగం పుణ్యం భోగం, పసిగుడ్డికైనా కన్న తండ్రికైనా కన్న తల్లికైనా, పాపం చేసుకుంటాడు అక్కడే పోతాడు, అక్కడే పడేస్తాడు. పుణ్యం చేసుకుంటే భోగం అనిపిస్తాడు. ఢిల్లీకి నిండి చూలాలను తీసుకొచ్చి నేనే అక్కడ ముందు రోజు డెలివరీ అయితే పిరమిడ్లు కట్టుకుని వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి, నా జీవితంలో ఒక్కసారి భయపడ్డాను, ఒక్కసారి, ఎప్పుడూ భయం రాలేదు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జీకేలు అందరూ వచ్చారు, వాళ్ళు సంతకం పెట్టమన్నారు. ఏం జరిగినా సరే ఈ సంబంధం బాబు, నా జీవితంలో నా పిచ్చో నా వెర్రో అతి తెలివో 2 జీవితాలు నాశనం చేసేస్తుందా అని భయం కలిగించాము ఆ రోజు. ఓకే. అప్పుడు సార్ నా జీవితంలో భయపడలేదు సార్, ఈసారి ఈరోజు ఎందుకు భయం వచ్చింది సార్ ఆ సంతకం పెడుతున్నప్పుడు అన్నప్పుడు లోపలికి వెళ్ళారు. డెలివరీ అయింది, తీసుకుని వచ్చారు. తీసుకుని వస్తున్నప్పుడు ప్లెడియన్స్ ఎలా వస్తారు చూసావా, పెద్ద చెవులతోటి. అవును. అలా ప్లెడియన్స్ లెవెల్తోటి నిధులు ఇలా వచ్చాడు. ఇది మీకు ఎవరండి అంటే, సర్జరీ అవుతుంది మీరు, అది ఎవరని అంటే, మార్కండేయుడు పేగు జంజం వేసుకుని పుట్టాడు. ఆ పేగు మెడలో వేసుకుని పుట్టాడు. ఆ మెడలో వేసుకోవడం వల్ల డెలివరీ అవ్వకపోవడం వల్ల కట్టి ఆ పేగు తెప్పించి తీశారు. మార్కండేయ స్వామికి జంజం ఉంటుంది ఇండియన్ ట్రెడిషనల్లో. ఎక్కడ చూసినా మార్కండేయ గోత్రికులు ఎవరు చూసుకున్నా సరే మెడలో జంజం వేసుకుంటారు. ఆ జంజంతో ఆయన రావడంతో ఈజ్ ఎ వండర్ఫుల్. ఆయన నాకు అన్ని ఇప్పటికీ కూడా చాలా, నేను ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నా గురువే నా చేత చేపట్టుకుని నడిపిస్తున్నాడు. నా గురువు నా బిడ్డ రూపం నుంచి పత్రిగారు నాకు తీసుకొచ్చి నా గురువుని నన్ను పక్కన పెట్టే హిమాలయాలంతా జర్నీ చేపిస్తున్నారు. మా భార్యకి ఆ రోజు నుంచి నేను లేకపోయినా ఎవరు లేకపోయినా ఆయనతోటి చాలా ఆనందం పడుతూ ఉంటుంది. చాలా వండర్ఫుల్ కిడ్, నాకు మంచి గైడెన్స్ ఇస్తుంటాడు, చాలా విషయాలు చెప్తూ ఉంటాడు. కన్ఫ్యూజ్ చేసినప్పుడల్లా, నాకు తనతో డిస్కస్ చేసినప్పుడల్లా, నా రియల్ గురువు ఎవరున్నారంటే మార్కండేయ పత్రిగారు తీసుకొచ్చి, మీ కొడుకే మీ గురువు అయిపోయారు ఇప్పుడు. అంతే స్వామి.